ఓం నమః శివాయ. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ అద్భుతాన్ని ఎలాగా మనం వర్ణించుకోవాలి అనంటే, ఒక భక్తుడు పరమశివుని మీద భక్తితో పరమేశ్వరుణ్ణి సాధించుకోవటానికి కైలాసానికి నేను ఎప్పుడు వెళ్ళబోతానా, ఎప్పుడు వెళతానా, ఆ అవకాశం ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని పారవస్యంతో ఎదురు చూస్తూ భక్తితో ఎలా ప్రార్థిస్తాడు అనేది ఈ శ్లోకంలో అందంగా చూపిస్తున్నారు ఆచార్యులు. అందుకే ఒక్కొక్క వర్ణన మనస్సుకి చేసుకుంటూ కొంత ఊహించి కొంత ఆలోచనలో అదే భాగాన్ని ఉంచుకున్నట్లయితే చక్కగా ఆ భావమే ఒక అనుభూతిని ఇస్తుంది. అలాంటి భావనే ఇక్కడ ఆచార్యులు మనకు తెలియజేస్తున్నారు. ఎలా ఊహించుకోవాలి, ఆ సమయాన్ని ఎలా ఎదురు చూడాలి, మనస్సులో ఎటువంటి భావాలు కదలాలి అనేది చెప్తున్నారు. కదావా, నేనెప్పుడు వెళ్ళగలుగుతాను, కైలాసే, కైలాసానికి ఎప్పుడు నేను చేరగలుగుతాను. కనకమణి సౌధే, స్వర్ణమణి సౌధం ఒకటి ఉంది అక్కడ, అదే లైట్ హౌస్, అదే సౌధం. అక్కడ కైలాసంలో అది అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది. సహగణైః వసన్, అక్కడ ప్రమద గణాలతో కలిసి ఉంటారు. శంభోరగ్రే, ఆ శంభువు లోకాలన్నిటికీ సుఖాలను పంచిపెడుతూ ఉంటాడు. అటువంటి పరమశివుని ముందు స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుటః, స్ఫుటంగా తల మీద చేతులుంచి నేను నమస్కరిస్తూ ఉంటే, అంటే వినయాన్ని ప్రదర్శిస్తూ స్వామికి నమస్కరిస్తూ, విభో, అటువంటి ఓ పరమశివ, ఓ వ్యాపకుడా, సాంబా, ఓ స్వామి, పరమశివ, మంగళకరులలోనే మంగళకరుడా, పాహీతి, నన్ను రక్షించు అని నిగదన్ చెప్పుకుంటున్నాడు. విధాతృణాం కల్పాన్, బ్రహ్మగారి కల్పాలను కూడా క్షణమివ వినేష్యామి సుఖతః, ఆ పరమేశ్వరుని దర్శిస్తూ కాలం తెలియకుండా ఆనంద సుఖాలతో ఎప్పటికీ గడుపుతానో కదా అని ఒక అందంగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. బ్రహ్మగారి కల్పాలు కూడా నాకు క్షణంలో గడిచిపోవాలి. ఎందుకు? ఆ భగవంతుడిని చూడాలనే లోపల ఆసక్తి అంత నన్ను ఉబిళ్ళూరిస్తుంది, ఎదురు చూసేట్లు చేస్తుంది. ఆ విషయాన్ని ఒక భక్తుడు ఎలాగ ఊహించాలి, ఎలాగ మనస్సులో ఆ భావన చెయ్యాలి, ఎలా ఎదురు చూడాలి అనేది ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆ తల్లితో ఉండాలి, ఆ భవనంలో, ఆ కైలాసంలో, మనస్సు అనే నా భవనంలో ఆ తల్లితో, నీ శివగణాలతో నా హృదయంలో స్థిరంగా ఉన్నావు. ఆ కైలాసన్నే హృదయ శిఖరాలలో నిన్నెప్పటికీ నేను దర్శిస్తాను కదా. ఇది ఆ క్షణం ఎప్పుడు 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 నేనెప్పుడు చూడగలుగుతాను అని నాకు కుతూహలంగా ఉంది. ఎప్పుడు చేరతానో కదా, ఆ కనకమణి సౌధంలో ఎప్పటికి ప్రవేశిస్తానో, ఆ లైట్ హౌస్లో ఎప్పుడు చేరతానో కదా. నీ గణాలలో నన్ను చేర్చుకుంటావా తండ్రి? నీ పాదాల దగ్గరకు చేరి
నేను శిరస్సు వంచి నీ చరణాల మీద ఉంచి నెత్తి మీద చేతులుంచి నమస్కరించే నా మనస్సుని నువ్వు ఎప్పటికి గ్రహిస్తావు తండ్రి? నీ అనుగ్రహాన్ని దయచేయి స్వామి. నీవు తప్ప నాకు దిక్కు లేదు కదా. నీ ముందుకైనా నన్ను చేర్చు, లేదా నా ముందుకైనా నువ్వు విచ్చేయి తండ్రి. నిజానికి కష్టాలలో ఉన్నవాడికి కాలం విలువ తెలుస్తుంది, కానీ సుఖాలలో ఉన్నవాడికి కాలం విలువ తెలియదు. అలాగే నీ దర్శనంతో నాకు కాలాతీత స్థితి తెలియకుండా ఉండాలి. అటువంటి స్థితికి నేను చేరుకోవాలి. ఇదే స్వామి నా ప్రార్థన. ఇలాగే భగవంతుణ్ణి వర్ణిస్తూ, భగవంతుణ్ణి స్తోత్రిస్తూ, భగవంతుణ్ణి భావిస్తూ 25వ శ్లోకంలో కూడా కొంచెం దగ్గరగా ఇదే భావంతో ఉంది. దాన్ని కూడా మననం చేసుకుందాం. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమహోక్షస్య కకుదీం స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదాత్మాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. ఈ శ్లోకంలో కూడా అదే భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలు జయ జయకారాలతోటి, అంటే పరమశివునికి జయము జయము, ఓ సదా సాంబశివ సదాశివ నీకు జయము తండ్రి. ఇటువంటి మహర్షులందరూ కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు. అటువంటి మునుల యొక్క వాక్యాలతో గణానాం కేళిభిః ప్రమద గణాల యొక్క ఆటలతో నిండి ఉన్న కైలాసంతో మదకల మహోక్షస్య కకుది ఎక్కడ లేని ఆనందంతో శివునితో కలిసి నందీశ్వరునితో స్థితం స్థిరంగా నీయందే స్థితి కలిగి ఉండేవాడు, నీలగ్రీవం నల్లని మెడగలిగినవాడు, త్రినయనం త్రినేత్రధారిగా ఉన్నటువంటి వాడు, ఉమాశ్లిష్ట వపుషం ఉమాదేవి పార్వతీదేవి దగ్గరగా నిన్ను కౌగలించుకున్నటువంటి స్థితిని కలిగినవాడు అయినటువంటి కదా త్వాం పశ్యేయం నిన్ను ఎప్పుడు నేను చూడగలుగుతాను తండ్రి. ఖరధృత మృగాన్ని ధరించినవాడా, ఖండ పరశుం సగం విరిగిన గండ్రగొడ్డలిని చేతిలో ధరించినవాడా. చూడండి భగవంతుణ్ణి ఎలా ఊహించాలి అనేది ఈ శ్లోకంలో ఇంకా అద్భుతంగా అందిస్తున్నారు. అంటే సగుణ రూపంలో కల్లా ఉత్తమోత్తమైనటువంటి ఈ రూపాన్ని ఎప్పటికీ చూస్తాను కదా నేను అని ప్రార్థిస్తున్నాడు. ఎలా ఉండాలి భగవంతుడు, ఎలా ఉంటాడు అంటే, ఓ గౌరీ ప్రియ, బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉన్నారు కదా, మహర్షులు నీకు జయ జయ ధ్వానాలు కావిస్తూ ఉన్నారు కదా, నీవు ప్రమదగణాలతో ఆడుతూ పాడుతూ శివ తాండవం చేస్తూ ఉన్నావు కదా, సంతోషాతిశయంతో సొంపుగా ఉన్నటువంటి వృషభం యొక్క మోపురం మీద నీవు కూర్చొని ఉన్నావు కదా, నీలకంఠునిగాగా విషాన్ని కంఠంలో మింగి ఉన్నావు కదా, త్రినేత్రధారివై మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసేటటువంటి జ్ఞాన నేత్రంతో ఉన్నావు కదా, పార్వతీదేవితో ఆలింగనం చేసుకోబడిన శరీరం కలవాడివిగా, మృగాన్ని చేతబట్టుకున్నవాడివిగా, గండ్రగొడ్డలిని ధరించిన నిన్ను నేను ఎప్పుడు దర్శిస్తానో కదా తండ్రి. ఒక్కసారి ఇలాగ భగవంతుణ్ణి మనస్సులో ఊహ చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఒక సాధకుడు ఎలాంటి అనుభూతి పొందుతాడు. ఎప్పటికెప్పటికి చూస్తాను భగవంతుణ్ణి, ఎప్పటికెప్పటికి చేరతాను భగవంతుడి దగ్గరికి, ఎప్పుడప్పుడు నా దగ్గరికి వస్తాడు భగవంతుడు. అందులో ఉన్న ఆనందం ఇంకా దేనిలో కనపడుతుంది?
సాధకుడు కేవలం తన ధోరణిలో మాత్రమే లేడు. ఈ శ్లోకంలో బాగా అర్థం చేసుకుందాం. ఆ రూపాన్ని చూడటానికి కుతూహలం పొందుతున్నాడు. తన ఆలోచనలో ఆ పరమశివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ ఉన్నారు అని గమనించాడు. ఉండటమే కాదు, ఈశ్వరుని జయ జయ ధ్వానాలతో స్తుతి చేస్తున్నారు. ఇంకా దేవగణాలతో కలిసి ఆనందంతో నృత్యం చేస్తున్నారు. వారితో పాటుగా పెద్ద పెద్ద కన్నులతో ఇంకా ఆనందంగా నిన్ను దర్శిస్తూ ఉన్నటువంటి కైలాసమైతే ఎంతుందో అంత నందీశ్వరుడు మూపు మీద కూర్చుని ఉంటే, అంటే కైలాసంలో ఉంటే నంది మూపు మీద కూర్చున్నట్లే, నంది మూపు మీద కూర్చుంటే కైలాసంలో ఉన్నట్లే. చూడండి, నందీశ్వరుడికి కైలాసానికి ఆయన వాహనం, ఆయన ఉండే స్థానం అని చెప్పడానికి ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. అనే ప్రేమతోటి ఉన్న స్వామిని ఆనందంతో అనుభవంలో అనుభవిస్తున్నట్లుగా ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు? నల్లని కంఠంతో నువ్వేం చేశావు? హాలాహలం మింగితే అమ్మవారు ఒప్పుకోదు, బయటికి కక్కితే ప్రపంచం హాలాహలం విషమైపోతుంది. మరి ఎట్లా? అందుకని నువ్వు ఆనందంగా మింగకుండా ఉన్నావు కదా. అలాగా కంఠంలో నల్లని కంఠం కనపడుతూ ఉంది. తనకే సొంతమైన 3 కన్నులవాడా, నీకే సొంతం. అందుకే జ్ఞాన నేత్రంతో మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయవయ్యా. అప్పుడు నీ దర్శనం సులభంగా అవుతుంది కదా, నాకు జ్ఞానోదయం అవుతుంది కదా. జ్ఞాన స్వరూపిణి అయిన ఉమా సహితం అంటే తత్వజ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలిగిన ఓ పార్వతీదేవి, స్వామిని కౌగిలించుకున్న రూపాన్ని, ఆనంద రూపాన్ని నేనెప్పటికి చూస్తాను తల్లి అని తల్లిని ప్రార్థిస్తున్నాడు. ఒక చేత్తో జింక పిల్లని పట్టుకున్నాడు స్వామి, ఇంకో చేత్తో పరమశివుని పట్టుకొని ఉన్న నీ అందమైన రూపాన్ని దర్శించే భాగ్యం ఎప్పుడు తల్లి నాకు, ఎప్పుడు స్వామి అని ఒక భక్తుడు, ఒక సాధకుడు మనస్థితిని ప్రదర్శించి చూపించారు ఈ శ్లోకంలో. అదేంటి ఏంటి ఈ విషయాన్ని ఇలాగా ధ్యానించుకోవడానికి? ధ్యానం అంటే మౌనంగా ఉండాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి కదా. ఇలాంటి ఊహలతో ఆలోచనలతో ఉంటే అసలు ఎప్పటికీ సాగుతుంది ధ్యానం? ధ్యానం ఇది కుదిరే పనేనా? ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఇది ధ్యానం అనరు కదా అని అనుకుంటారేమో. ఉంటారు కదా, అందరు సాధకులు ఉంటారు. అలాంటి భావనకి చెప్తున్నారు. ఇలాంటి ఆలోచనలు మనకు వస్తే అని అంటే, కానీ దోషమేమీ లేదు దానికి, వస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారు. నిజానికి ఇలాంటి ఆలోచనలు లేనటువంటి మనస్సు ఆనందంతో ఏముంటుంది చెప్పండి? ఇది కూర్చుని ధ్యానం చేసే సమయంలోనే కాదు, మనస్సు పని చేస్తున్నప్పుడంతా ఈ భావాలతో కదులుతూనే ఉండాలి. మనస్సులో ఈ భావాలు, ఆలోచనలు సాగుతూనే ఉండాలి. ఈ ఆనందంతో నువ్విళ్ళూరేతనం లోపల ఆసక్తి కనపరుస్తూనే ఉండాలి. అప్పుడు కదా మనస్సు ఆనందం. ఇలాంటి ఆలోచనలు లేకపోతేనే పరమేశ్వరుణ్ణి దర్శనం కష్టమైపోతుంది మనకి. నిజానికి ఇలా ఎవరో కాదండి, దేవేంద్రుడు, బృహస్పతి, వీళ్ళిద్దరి గురించే ఒక కథనం ఉంది. ఏమంటే వీళ్ళిద్దరూ, దేవేంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి వారి వారి వాహనాలు ఎక్కి ఆ పరమేశ్వరుని దర్శించుకోవటానికి బయలుదేరారు. ఇద్దరూ కైలాసానికి వెళ్తూ ఏవో వారి వారి జ్ఞాపకాల గురించి చర్చలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవతల రాజు, దేవతల గురువు కాబట్టి వారిద్దరూ ఏదో వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. అయితే మహాశివుడికి వీళ్ళిద్దరిని పరీక్షించాలి అనిపించింది. వారిని పరీక్షించాలని పరమశివుడు అవతారము
అవధూతావతారము అనే అవతారాన్ని ధరించి ఇద్దరి ముందుకి వచ్చి నిల్చున్నాడు. అవధూత అంటే ఏంటి? ఏ నియమాలు పట్టనటువంటి వాడు, అంటే నూలు పోగు కూడా శరీరం మీద లేని స్వరూపం, నగ్నంగా ఉన్నాడు. వాళ్ళిద్దరి ముందుకు వచ్చేసరికి ఇంద్రుడు చూశాడు. చూసి ఆయనకి చిన్న ఆలోచన కలిగింది. బృహస్పతి గారితో మాట్లాడుతూ ఇంద్రుడు గారు ఒక ఆలోచన చేసి, అయ్యా, కైలాసం నుంచి ఈ అవధూత వస్తున్నట్లున్నాడు, ఈయనతో మాట్లాడి చూద్దాం అనిపించింది ఆలోచనతో. అప్పుడు ఆయన పిలిచాడు. ఓ అవధూత గారు, ఒకసారి ఇలా రండి అని. ఇంద్రుడు తన వాహనం దిగకుండానే, ఐరావతం ఉంది కదా, ఐరావతం మీద కూర్చొని వస్తున్నాడు కదా, ఐరావతం దిగకుండానే మేము కైలాసం వెళ్తున్నాం, పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడా అని అడిగాడు. అవధూత గారు మౌనంగా ఉన్నాడు. ఇంద్రుడు కాస్తంత గర్జించి అడిగాడు. మరలా మూడోసారి ఇంకా గట్టిగా అడిగాడు. నాలుగోసారి ఐరావతం దిగొచ్చి, నీవు గనక చెప్పకపోతే ఈ వజ్రాయుధంతో నిన్ను దండిస్తాను అన్నాడు. అవధూత మౌనాన్ని చూశాడు, వజ్రాయుధాన్ని పైకెత్తాడు. 4 సార్లు అడిగినా అవధూత గారు మాట్లాడకపోయేసరికి వజ్రాయుధాన్ని ఎత్తాడు కొట్టడానికి. అదేమిటి, ఎట్లాంటి వజ్రాయుధం అది? దధీచి మహర్షి వెన్నెముకతో తయారైనటువంటి ఆయుధం, అందరినీ సంహరించేటటువంటి ఆయుధం, విశ్వకర్మగారు తయారు చేసినటువంటి ఆయుధం, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. అట్లాంటి చేతులతో పూర్తిగా చేత్తో పైకెత్తి కొట్టడానికి పైకి లేచాడు. లేచేసరికి అలాగే ఎట్లా అయితే చెయ్యి పైకి లేచిందో ఆ చేత్తోటి అట్లాగే స్తంభించిపోయాడు ఇంద్రుడు. మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితికి వచ్చేశాడు. దాంతో అవధూతేశ్వర అవతారంలో వచ్చినటువంటి పరమశివునికి ఇలా మాట్లాడిన ఇంద్రుడి మీద కాస్తంత కోపం వచ్చింది. కాస్తంత కోపం వచ్చి మూడో కన్ను కొంచెం తెరిచి తెరవకుండా, అరమోడుపు కన్ను అంటారు కదా, అలాగ కొద్దిగా తెరవబోతున్నాడు అంతే, ఇంకా పూర్తిగా తెరవనే లేదు. అరకన్ను కూడా కాలేదు, కొంచెం అలాగా రెప్ప తెరవబోయాడు. వెంటనే అది బృహస్పతి గారు చూశారు. వచ్చారు. బృహస్పతి గారు తన వాహనం దిగొచ్చి పాదాల మీద పడిపోయాడు. స్వామి, నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే, నాకు అర్థమైంది. ఇంద్రుడు అజ్ఞానానికి మన్నించు. నీ మూడో కన్ను సామాన్యులకైతే కనిపించదు, నువ్వు తెరవబోతున్నట్లుగా నాకు తెలిసింది, నీకోసమే వస్తున్నాము, అందువలన మమ్మను క్షమించవలసింది అని ప్రార్థన చేశాడు. ప్రార్థిస్తూ స్వామి చెప్తున్నాడు, కొద్దిగా అయినా సరే కన్నులో నుంచి, త్రినేత్రంలో నుంచి అగ్ని కొద్దిగా కనపడుతుంది, బాహ్యానికి విచ్చేసింది కదా, దాన్ని విరమించుకో స్వామి, ఇంద్రుణ్ణి క్షమించు అని అర్థించాడు. పాదాల మీద పడిపోయాడు. కానీ అవధూతేశ్వరుడికి వచ్చినటువంటి, పరమాత్మకు వచ్చినటువంటి, బయటికి మూడో కన్నులో నుంచి వచ్చినటువంటి అగ్ని లోపలికి వెళ్ళదు. అప్పుడు పరమశివుడు అన్నాడు, ఏం చేయమంటావయ్యా, ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నేను అవధూత వేషంలో వచ్చాను, నేను పరమశివుణ్ణి అనే విషయం నువ్వు గమనించే ఉంటావు కదా, నువ్వు ఇంద్రుణ్ణి ఎందుకు నువ్వు ఆపలేదు? ఇంద్రుడికి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఆపలేదు, ఇంత దయం దాకా ఎందుకు రానిచ్చావు? కాబట్టి నా కన్నులో నుంచి వచ్చినటువంటి అగ్ని బయటికి కొంచెం రవ్వంతా వచ్చేసింది. బయటికి వచ్చిన అగ్ని లోపలికి వెళ్ళదు. ఈ రవ్వంత అగ్నిని ఏం చెయ్యాలి అంటే విరమించుకో అంటున్నాడు బృహస్పతి, కుదరదంటున్నాడు పరమశివుడు. అందుకని ఏం చేశాడు, సముద్రంలోకి మళ్లించేస్తాను అని మళ్లించినా సరే మా సముద్రం జలంలో నుంచి జలంధరుడు అనే రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడు సంహారానికి మళ్ళీ నేనే దిగి రావాలి, అయినా ఇంతదాకా ఎందుకు తీసుకొచ్చావు అని బృహస్పతితో మందలించాడు పరమశివుడు. సరేనయ్యా, నువ్వు క్షమించమని ప్రార్థిస్తున్నావు కాబట్టి క్షమించాను.
నన్ను చూడటానికి వస్తున్నారు అని అన్నారు కదా. నన్ను చూడటానికి వచ్చేటప్పుడు మీ ఇద్దరు ఎలా ఉండాలి? అదే భక్తి భావాలు మాట్లాడుకోవాలి కదా. అవి ఆ వాక్కులన్నీ నా గురించి అయి ఉండాలి కదా. మనస్సులో ఆ భావాలే కదులుతూ ఉండాలి కదా. నా దగ్గరికి రావాలంటే అలా రావాలి కదా. మరి అలాగా లేరు కదా మీరు. అప్పుడు మీరు గనక నా దగ్గరికి అలా రాకపోతే నేను మీ ఎదురుగా వచ్చినా మీరు కనుక్కోలేరు, గమనించలేరు, దర్శించలేరు అని స్పష్టంగా చెప్తున్నారు స్వామి. ఇలాంటి పరిస్థితి నుంచి నువ్వు మళ్ళీ ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు అని బాగా బుద్ధి చెప్పారు. ఇది ఒక కథ, ఒక పురాణంలో ఉన్నటువంటి గాథ. కానీ మనం సాధకులు అనేవాళ్ళు పరమశివుని గురించి, కైలాసం గురించి, ఆ తల్లి గురించి ఇలాగా వర్ణించుకుని తీరాలి, భావన చేసి తీరాలి. కాశీ యాత్ర బయలుదేరుతాం, అమర్నాథ్ అంటాం, కన్యాకుమారి అంటాం, మానస సరోవరం అంటాం, అన్ని తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కానీ భగవంతుని గురించిన నామస్మరణ గాని, భగవంతుని గాథలు గాని, భగవంతుని చర్చ గాని, ఆధ్యాత్మిక విచారణ గాని మనస్సులో జరుగుతుందా? లేదా ఒక తీర్థయాత్ర అనేది పక్కన పెట్టేసేసి ఒక కాలక్షేపానికి ఇవన్నీ తిరిగి వస్తున్నామా అనేది గమనించుకోవాలి. ప్రతి క్షణం ఎప్పుడు చూస్తానా భగవంతుణ్ణి, ఎప్పుడు చూస్తానా ఆ జ్ఞాన స్వరూపిణి అయిన ఉమాదేవిని, ఎప్పుడు దర్శించగలుగుతానా కైలాసంలో ఉన్న శివగణాల్ని, నందీశ్వరుణ్ణి, ఎప్పుడు చూస్తాను ఈ మహర్షుల స్తోత్రాలని, జయ జయ ధ్వానాలను బ్రహ్మాది దేవతలంతా చేస్తూ ఉన్నారే, ఇలాంటి కైలాసంలో ఉన్నటువంటి ఆ దర్శనాన్ని నేను ఎప్పుడు వీక్షిస్తానా అని ఎదురు చూడాల్సింది మనం తీర్థయాత్రలు చేస్తూ కూడా పిచ్చాపాటి మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. అలా చెయ్యొద్దు. ఇలాంటి భావనలో మనస్సు రమించాలి. ఆధ్యాత్మిక విచారణ మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ, ఆనంద అనుభూతిలో ఓలలాడుతూ ఎప్పుడు భగవంతుని చూస్తానా అనేటటువంటి లోపల కాంక్షతో, అదే శ్వాసతో, అదే భావనతో మాట్లాడుకుంటూ ఊహిస్తూ పరమశివుడి దర్శనం చేసుకుని తీరాలి అని మనకి చక్కగా తెలియజేస్తున్నారు ఆచార్యులు. కదా వా కైలాసే కనకమణి సౌదే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్తాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమహోక్షస్య కకులీం స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతముగం ఖండపరశుం. ఓం నమః శివాయ.